ఇటు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఆయన ఒక పర్యటన పెట్టుకున్నారు. అంటే అక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాకముందే సో ఈ ఏదైతే బెట్టింగ్ దాంట్లో డబ్బులు పెట్టి కోట్ల రూపాయల డబ్బులు పెట్టి దాంట్లో 1.5-2 కోట్ల వరకు డబ్బులు పెట్టి పోడగొట్టుకొని దాంట్లో అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని ఏదైతే సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అప్పుడు ప్రచారం చేశారు మనం చూసాం. పూర్తిగా ఇంకా మనమే అధికారంలోకి రాబోతున్నాము. ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది చాలామంది వరకు కూడా ఇంకా 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం వైజాగ్లో పెట్టుకుంటున్నాము. హోటళ్ళు కూడా బుక్ అయిపోయాయి. అక్కడంతా అసలు మామూలుగా అసలు ఎక్కడ కూడా ఖాళీ లేవు. సో అందరం కూడా ఇంకా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఇట్లా హైప్ చేసినటువంటి నేపథ్యంలో కూడా చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇట్లా మరి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు కదా, మరి మా అన్న ఏం చేస్తున్నాడో ఏదైనా చేయగలుగుతాడు, మరి మేమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అన్నట్టుగా కోట్ల రూపాయల బెట్టింగ్ పెట్టారు. ఆ కోట్ల రూపాయల బెట్టింగ్లో ఈ నాగమల్లేశ్వరరావు కూడా చేసినటువంటి పరిస్థితి బెట్టింగ్లో ఈ నేపథ్యంలో బెట్టింగ్లో డబ్బులు పోవడం, ఆ తర్వాత ఊర్లో పరువు పోవడం, అందరూ డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అడగడం, వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో వాళ్ళందరూ ఒత్తిడి చేయడం ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కూడా జూన్ 6న గత సంవత్సరం జూన్ 6న ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి పరిస్థితి. ఆ తర్వాత జూన్ 9న ఆయన మరణించారు. అప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు ఇంకా. సో జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఇదంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది అప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇబ్బందులు పెట్టడం వల్ల లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అనేది ఇంకా అలవాటే కదా. ఎందుకంటే మనం చూసాం గుంటూరు మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి అక్కడ రైతులను పరామర్శ పేరుతో రైతులకు గిట్టుబాటు ధర పేరుతో అక్కడ హడావిడి చేశారు. ఆ తర్వాత మనం చూస్తే వినుకొండ రషీద్ ఏదైతే హత్య అప్పుడు ఆ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళే. అక్కడ వాళ్ళు చంపుకొని ఏదో గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి అది కూడా కూటమి ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా హడావిడి చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూసాం తెనాలిలో రౌడీ షీటర్లు 3 సో ఒక కానిస్టేబుల్ కుటుంబాన్ని బెదిరించడం, కొట్టడం, ఇవన్నిటి నేపథ్యంలో వాళ్ళని నిజంగా చెప్పాలంటే రోడ్డు పైన అట్లా చేయడం ఎవరు కూడా కరెక్ట్ అనట్లేదు. కానీ సో ఆ రౌడీలను పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పైన 9, 10, 8 కేసులు కూడా నమోదయ్యాయి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే చర్చ కూడా అప్పుడు జరిగింది. అట్లాంటి వాళ్లను మంచి వాళ్ళు 1-2 చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తే వచ్చినటువంటి కేసులు అంటూ కూడా ఆ రౌడీలను కూడా పరామర్శించడానికి వెళ్ళినటువంటి విషయం మనం చూసాం. అట్లా చాలా ప్రాంతాల్లో వెళ్ళినటువంటి పరిస్థితి. రాప్తాడులో కూడా మనం చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ పెద్ద ఎత్తున అంటే అందరినీ చూసాం. గంజాయి బ్యాచ్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ చాపర్ హెలికాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంచెం డ్యామేజ్ జరగడం, అందరూ దానిపైన పడిపోవడం, ఇదంతా కూడా అప్పటికప్పుడు వాళ్ళను మరి ఆ హెలికాప్టర్ను పంపించడం, పోలీసుల వైఫల్యం అని ఒకవైపు, తర్వాత పోలీసులు పట్టుకోలేదని ఒకవైపు, ఇంకోసారి పోలీసులు మమ్మల్ని ఎవరు రానివ్వలేదు, బారికేడ్లు పెట్టారు, అన్నీ వాళ్లే చెప్పారు. మరి పోలీసులు అంత బారికేడ్లు పెట్టి అంత రక్షణ కల్పిస్తే మరి లోపలికి ఎట్లా వచ్చారు? సో అదేవిధంగా మరి పోలీసుల రక్షణ లేదు అని అప్పుడు చెప్పడం, ఇవన్నీ కూడా ఆ తర్వాత ఫ్లైట్ నడిపినటువంటి ఎవరైతే ఉంటారో ఆయనను కూడా పిలిచి 2-3 సార్లు నోటీసులు ఇచ్చి రమ్మంటే ఆయన కూడా మళ్ళీ రాలేదు. దీంట్లో కూడా కుట్రకోణం ఏదో ఉంది అనే చర్చ కూడా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి. కావాలనే ఇదంతా ఏదో జరిగింది, పోలీసుల పైన లేదంటే ప్రభుత్వం పైన నింద వేయడానికి ఇదంతా చేస్తున్నారని. ఇప్పటికిప్పుడు వద్దని చెప్పినా కానీ ఒక 100 మందితో వెళ్ళండి, అక్కడ పరిస్థితి చాలా చిన్న గ్రామం, అక్కడ చాలా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఈ పర్యటనలో పెద్ద ఎత్తున జన సమీకరణ ఎక్కడెక్కడి నుంచో అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగిలి ఒక వృద్ధుడు ఇప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా ఏంటి అసలు? అంటే వద్దని చెప్పినా కానీ ఈ విధంగా చేయడం ఏంటి? సో ఇప్పుడు వృద్ధుడు నిండు ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గతంలో మనం చూసాం ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో అక్కడ పరామర్శించడానికి వెళ్ళి అక్కడ 11-12 టిక్కీలు కూడా ఎత్తుకుపోయారు ఎవరో, జగన్మోహన్ రెడ్డితో వచ్చినటువంటి బ్యాచ్ ఎవరో. ఆ తర్వాత అక్కడ ఎన్నికల కోడ్ అప్పుడు అమల్లో ఉన్నటువంటి నేపథ్యం, అప్పుడు ఆయన పైన అక్కడ కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా మరి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేయాలి. దీనికి ఎవరు బాధ్యత వహించారు, ఎవరు ఇక్కడికి వచ్చారు, ఈ మీటింగ్
పెడుతున్నది ఎవరు, అంటే ఈ పరామర్శ చేస్తున్నది ఎవరు, వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టాలి అనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఎగ్జాంపుల్గా, అంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం తెలంగాణలో ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి సినిమా రిలీజ్ సమావేశంలో సినిమా ఏదైతే దాంట్లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట బెనిఫిట్ షో ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ అక్కడికి రావడం, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులకు ఆయనే బాధ్యుని చేస్తూ అరెస్ట్ కూడా జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల, ఆయన కాన్వాయ్ ఢీకొనడం వల్ల, సో వద్దని చెప్పారు పోలీసులు, అయినా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఆ వృద్ధుడు చనిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, అరెస్ట్ కూడా చెయ్యాలి అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా దీనికి బాధ్యుల్ని చెయ్యాలి, ఆ సెక్షన్లు పెట్టాలి, శిక్ష పడేలా చేయాలి. ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్నది జగన్మోహన్ రెడ్డే అని చాలామంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ కార్యక్రమం అంతా 2 రోజుల్లో మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఉంది, ప్రధానమంత్రి కూడా రాబోతున్నారు, ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు విశాఖ వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి ఉంటా ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రం ఈ విధంగా ఉండదు కదా, ఏదో హడావిడి చేయాలి. సో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే సంకేతం ప్రపంచ దేశాలకు ఇవ్వాలి, ఇక్కడికి పెట్టుబడులు రావద్దు, ఇబ్బందులు పెట్టాలి కూటమి ప్రభుత్వాన్ని అనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం, ఈ పర్యటన కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారని చాలామంది చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు